నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. ఏప్రిల్ నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. కుంభరాశి వారికి కుంభరాశి యందే శని కుజులు ఉన్నారు. శని కుజులు వలన ఈ కుంభరాశి వారికి అధికమైన కోపం, అధికమైన ఛాదస్తం. ఇలాగే ఎందుకు చెయ్యాలి, అలా చేయకూడదా, ఇప్పుడు ఈ పూటే నేను భోజనం ఎందుకు చేయాలి, సాయంత్రం తినకూడదా, ఇటువంటి వ్యర్థమైన ఆలోచన విధానాలు అంటే శని కుజులు ఇచ్చే ఫలితాలు అలాగే ఉంటాయి. అటువంటి యోగదాయకమైన ఫలితాలను రానివ్వడు. అంటే ఆలోచన ఎక్కువ, వాదన చేస్తే ఏమవుతుంది, ఎదుటి వారికి కోపం వస్తుంది, చెయ్యాలనుకున్న పని పూర్తిగా చేయకుండా వెళ్ళిపోతారు, నష్టం తెచ్చుకుంటున్నారు. ఎవరి వల్ల వస్తుందంటే తన వల్ల వాళ్ళ వస్తుంది నష్టదాయకమైన పరిస్థితి. ఇది సంవత్సరాంతరం వరకు ఉంటుందా, సంవత్సరాంతం వరకు ఉంటుందా, ఉండలేదు. పరిణతి ఎక్కడ నుంచి పరిణతి అయింది అంటే ఇది ఉగాది నుంచి శ్రీరామనవమి వెళ్ళిన పక్షము దినముల తర్వాత, అంటే నవమి వెళ్ళిన 15 రోజుల వరకు ఈ ప్రభావం ఉంటుంది. ఈ 15 రోజుల వరకు కూడా వీళ్ళు చేసే పనిలోని అవకతవకలు ఎక్కువ, ఆలోచన రహితంగా చేస్తారు పనులు. దీనివల్ల ఉపయోగం ఏంటి, అంతవరకు ఉపయోగం అనే ఆలోచన ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. అటువంటి విధానాల వల్ల కొన్ని ఇబ్బందులకు గురైపోతారు. ఆ ఇబ్బందుల వల్ల కొన్ని అనర్థదాయకమైన మాటలు వస్తుంటాయి. ఇటువంటి విధంగా ఉంది. సరే, శ్రీరామనవమి వెళ్ళిన 15 రోజుల తర్వాత గ్రహ సంచార విధానం మారింది. ముఖ్యంగా గ్రహ సంచార విధానం మారింది. ఈ యొక్క గ్రహ సంచార విధానం మంచి లెవెల్లోకి వచ్చినప్పుడు జరిగే పరిణామములు ఏమిటి? వివాహం కాని వారికి వివాహం జరగడానికి ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తుంది అక్కడ. అలాగే విద్యార్థులకు కూడా యోగదాయకమైన స్థితిని కలిగిస్తుంది. శ్రీరామనవమి వెళ్ళిన 15 రోజుల తర్వాత నుంచి. అలాగే కుటుంబంలో కలతలు తొలగి సుఖ సంతోషమైనటువంటి వార్తలు వింటారు. ముందు ఎక్కడో దూరపు బంధువులు దూరం అయిపోయారు, ఇంకా కలవలేదు, ఇంకా రారు, మనకన్నీ కూడా మంచి జరిగేంతా పోయింది అనుకునే స్థితి కలిగి ఉన్నా కూడా అంతటి దూరంలో ఉన్న బంధువులు కూడా వారంతటి వారు వచ్చి తమ తప్పును తాము తెలుసుకున్నాము, మీకు దాసోహం అంటున్నాము అని మాటలు చెబుతారు. అటువంటి విధానమైనటువంటిది కుంభరాశి వారికి వస్తుంది. ఈ యొక్క శ్రీరామనవమి వెళ్ళిన 15 రోజుల నుంచి కూడా అన్ని రంగములలో ఉన్న వారికి కూడా శుభదాయకమైన ఫలితములు వస్తున్నాయి. అత్యధికమైన శాంతతత్వంగా మారిపోయే పరిస్థితులు వస్తాయి. ఎంత కోపతత్వంగా ఉండి చేశారో అంటే కుజశనులు మారాలి, కుజశనులు స్థాన మార్పు జరగాలి, జరిగితే కానీ ఇళ్ళలో రాదు. శని కుజుడు ఉంటే అత్యధికమైన అశుభ ఫలితాలను ఇస్తారు. శని కుజుడు మహాశత్రువులు, పడదు. అటువంటి విధానంలో ఉన్నది కాబట్టి అది గ్రహ సంచారం మారుతుంది. మారిన తర్వాత అత్యధికమైన లాభ ఫలితాలని వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. భూములు కొంటారు, స్థలాలు కొంటారు, లేదంటే ఇల్లు కొంటారు. ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఈ కుంభరాశి వారికి సంప్రాప్తమవుతున్నాయి. అలాగే ఎదుట వ్యక్తుల మన్ననలు పొందుతారు. ఉద్యోగ రంగంలో పనిచేసే వారికి కూడా ఉద్యోగాల్లో అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. అలాగే విదేశయానం చేయాలనుకునే వారికి కూడా శుభయోగమైన ఫలితాలు పొందుతారు, విదేశయానాలు కూడా చేస్తారు. అలాగే వ్యాపార రంగములు చేసేవారికి కూడా అనుకోని విధంగా లాభదాయకమైన వ్యాపారాలు సాగుతాయి. అయితే నూతన వ్యాపారాలు చేయడానికి ఎక్కువ ఆలోచనలు జరుగుతాయి. నూతన వ్యాపారం అంటే ఈయన ఎప్పుడూ చేయని వ్యాపారాన్ని ఎప్పుడు చేయలేదు, ఈయన ఏదో వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపార రంగంలో ఉన్నారు. అది కాకుండా ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉండే వ్యాపారాన్ని నూతనం కొత్తగా తెలియంది ఆ వ్యాపారంలో కూడా చేసి
అందులో కూడా లాభాన్ని ఆర్జించడం అనేది జరుగుతూ ఉంది. అత్యధికమైన లాభ ఫలితాలు సంవత్సరాంతం వరకు కూడా పొందుతున్నారు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? కోపతాపములు తగ్గాలి. అంటే శ్రీరామనవమి ముందు కలుగుతున్నది 15 రోజులు. శ్రీరామనవమి వెళ్ళిన 15 రోజుల తర్వాత మంచిగా ఉందనుకున్న అంతవరకు కూడా అత్యధికమైన నష్టదాయకమైన ఫలితాలను మనం చూస్తున్నాం కాబట్టి, అంటే ఆలోచన పరిణితి చెందిన ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. అనవసరమైన ఇది తొలగించుకోవాలంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి దర్శనాన్ని చేసుకోవాలి. ఏ విధమైనటువంటి వస్తుంది అయ్యప్ప స్వామి దర్శనం? ఎక్కడైనా చూసుకోవాలి అంటే ప్రథమంలో వచ్చేది అయ్యప్ప స్వామి దర్శనానికి ఏప్రిల్ నెల వస్తుంది. ఏప్రిల్ నెల నుంచి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని వీలైతే వయసులో ఉన్నవారైతే శబరిమల వచ్చి దర్శనం చేసుకుంటానని చేసి మొక్కుకున్న చూడడం మంచిది. ఆ శబరిమల దర్శనం చేసుకోవాలని చాలా అత్యధికమైన శుభఫలితం ఉంటుంది. మాల వేసుకున్నారు అనుకోండి, ఏప్రిల్ నెలలోని మాల పడిపోయింది, కోపతాపాలు తగ్గిపోతాయి, అనవసరమైన వాదనలు పోతాయి, నియమనిష్టలతో ఉంటారు, మండల కాలం కూడా నియమనిష్టలతో ఉంటారు. కాబట్టి శుభదాయకమైన ఫలితాలు ఈ యొక్క 40 రోజుల్లో కూడా కష్టదాయకమైన ఫలితాలు తొలగి శుభదాయకమైన ఫలితాలు మీ అంతా మీరు చేసుకునే విధానం వస్తుంది. అంటే అది అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు కొన్ని నియమ నిష్ట నిబంధనలు పాటిస్తారు కాబట్టి అందువల్ల దానివల్ల శుభయోగం ఉంటుంది. ఇక నిత్య విధానంగా చేసుకునే పూజా కార్యక్రమాలు ఏంటయ్యా అంటే, ప్రతి అయ్యప్ప స్వామి మాల వేయలేదు, కుదరలేదు, అందరికీ కుదరదు. ఎక్కడో కేరళ వెళ్ళి రావాలి శబరిమల అంటే, అందరికీ కుదరదు. కాబట్టి ఏం చెయ్యాలి, ఇటువంటి విధానం పోవాలి అంటే ప్రతిరోజు ఉదయకాలాన్నే మీరు 7 గంటలకు లేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, 5 గంటలకు లేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ సమయాన్ని మాత్రం ఏం చెప్పటం లేదు. ఏదో సమయంలో లేచిన తర్వాత స్నానం చేసి తలస్నానం చేసేయాలి. ఈ యొక్క 15 రోజులు ఉగాది వెళ్ళిన శ్రీరామనవమి వెళ్ళిన 15 రోజులు వరకు కూడా ఉదయాన్నే ప్రతిరోజు స్నానం చేయాలి. తలస్నానం చేసి ఒక పండు, ఫలం, పుష్పం, తోయం, పాలు ఏదోటి, మీకు అన్నీ అక్కర్లేదు, ఒకరోజు ఒక పాల ప్యాకెట్, చిన్న పాల ప్యాకెట్, శివాలయానికి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ని చేతితో పట్టుకొని 12 సార్లు ప్రదక్షిణ చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ప్రదక్షిణ చేసి ఆ గుడిలోకి వెళ్ళి ఆ పూజారి గారి చేతిలో పాల ప్యాకెట్ పెడితే ఆయన ఆ పాలని శివుడికి ఒక నమస్కారం చేయండి. నమస్కరించుకొని ఆ తర్వాత మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు కాఫీ టిఫిన్ తీసుకోండి. ఇలాగా మండల కాలం చేయాలి. అంటే 40 రోజులు చేయాలి శివాలయం ప్రదక్షిణ. రోజు ఇవాళ పాలు పెట్టుకెళ్ళారు, రేపు పెరుగు పెట్టుకెళ్ళండి, ఎల్లుండి ఒక చందనం డబ్బా పట్టుకెళ్ళండి, ఆ మరుసటి రోజుని ఒక నెయ్యి ప్యాకెట్ పట్టుకెళ్ళండి చిన్నది, అవునే, ఇంకో రోజు ఒక తేనె చేసే పట్టుకెళ్ళండి, ఇంకో రోజు భస్మం ప్యాకెట్ పట్టుకెళ్ళండి. అలాగే ఇంకో రోజు మీకు అవకాశం లేదు, ఓ చెంబుడు నీళ్ళు పట్టుకెళ్ళండి. చెంబుడు నీళ్ళు పట్టుకెళ్ళి ఆ నీళ్ళు అక్కడ పోస్తే ఆ పరమేశ్వరుడికి ఆ పక్కన నీళ్లు పోస్తే ఆయన అనుకుంటున్నాడు బోళాశంకరుడు, ఓహో నా భక్తుడు వచ్చాడు, గంగాజలాన్ని తీసుకొచ్చి పోసాడు. ఆ పక్కన గడ్డి పువ్వులు ఏమి ఉంటాయి తీసుకొచ్చి ఆకులు అలా పడి, ఆహా నా భక్తుడు నా మీద దళాలు వేసేది, మారేడు దళాలు వేసాడు అని మురిసిపోతాడు. బోళాశంకరుడు యొక్క లక్షణం అది. కాబట్టి రోజుకు ఒక రకమైనది ఏదోటి పట్టుకెళ్ళి ఆయనకి సమర్పించండి, సరిపోద్ది. మీకు అవకాశం ఉన్న రోజు నాడు, సోమవారం నాడు ఈశ్వరాభిషేకం చేయించండి. ఈ యొక్క 40 రోజుల్లోని వచ్చే ఫలితములు వికటంగా ఉన్నాయి కాబట్టి దానికి పరిహార విధానం చేసుకున్నాం. సరే అయిపోయింది. మరి తదుపరి సంవత్సరాంతం కదా శుభదాయకమైనగా ఉంది కదా. శుభదాయకంగా ఉన్నదంటే లక్ష్మీదేవి తలకెక్కితేట కళ్ళు మూసుకుపోతాయట, ధనం పెరిగితే అహం పెరిగిపోతాయి. మనిషికి ఎవరికైనా ధనం పెరిగితే అహం పెరిగిపోద్ది. నా అంత గొప్పవాడు లేడు, నన్ను మించినోడు లేడు, నువ్వెవడవే, అతలపో, నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్న మొదంగా మారిపోతాడు ధనం వస్తున్నప్పుడు. ఈ ధనం పెరుగుతుంది ఇక్కడ. ఈ ధనం పెరిగినప్పుడు ఇటువంటి అహంకారం, ఖండకావరములు ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం ఆరాధించవలసింది శివతత్వమే. శివతత్వం వల్లే
అహంకార విధానాన్ని నశింపచేస్తుంది. ఈ శివతత్వ విధానంలో చేయవలసింది అభిషేకములు. మకర కుంభ రాశులకి, అలాగే ధనస్సు మీనరాశులకి, మీన వృశ్చిక రాశుల వారికి శివతత్వాన్నే అవలంబిస్తారు ఎక్కువగా. శివతత్వ విధానం అవలంబిస్తే ఈ యొక్క రాశుల వారికి ఉపయోగకరమైన ఫలితములు, శ్రేయస్కరములు పొందగలరు. అలాగే గురుగారు, ఈ ఏప్రిల్ నెలలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీలు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, శివుణ్ణి ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.